వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఎంతో రుచికరమైన గుంటూరు పండు మిరపకాయ నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం 1 కేజీ పండు మిరపకాయల్ని తీసుకోండి. వాటిని తొడిమెలతోనే శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పొడిగుడ్డలో వేసి ఎండలో ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. తడిపోయేంత వరకు ఆరబెడితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే పండు మిరపకాయల్లో వాటర్ అంతా పోయి ఎండిపోతాయి. ఆ తర్వాత తొడిమెలు తీసుకుని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ కల్లుప్పుని తీసుకుని ఒక ప్లేట్లో పరుచుకుని ఎండలో 1 అవర్ పాటు ఆరనిస్తే అందులో తేమ ఏదైనా ఉంటే అది పోతుంది. ఇప్పుడు కేజీ పండు మిరపకాయలకి 200 గ్రాముల చింతపండుని తీసుకుని అందులో పిక్కల్ని పీచుని రిమూవ్ చేసుకోండి. మిరపకాయలు కారం ఎక్కువ ఉన్నట్లయితే చింతపండు 1/2 కేజీ తీసుకోండి. ఇప్పుడు పండు మిరపకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అందులో సగం మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోండి. అలాగే కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా చేత్తో కానీ గరిటెతో కానీ మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పండు మిరపకాయలను కూడా వేసి మరొకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 రోజు పాటు నాననివ్వండి. 1 రోజు తర్వాత దీన్ని మొత్తాన్ని తిరిగి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక బ్లెండర్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పచ్చడిని మరీ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. పచ్చడి కొద్దిగా కోర్సుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి దీన్ని కూడా 1 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోండి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల ఆవాలు 2 టీ స్పూన్ల మెంతులు వేసి దోరగా వేయించుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులో వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కిందది పైకి మొత్తం తిప్పుకుంటూ ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని చేత్తో అదిమి పెట్టుకొని ఒక జాడీలోకి కానీ సీసాలోకి కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా బయటికి తీసుకుని తాలింపు పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోంచి కొద్ది పార్ట్ తీసుకుందాము. కొంచెం బయటికి తీసుకుని తాలింపు పెట్టుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుని ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి తాలింపు కోసం. అందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 4 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని అందులో పండు మిరపకాయ పచ్చడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు తిప్పుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన గుంటూరు పండు మిరపకాయ పచ్చడి రెడీ. పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యూస్ చేసుకునే మిక్సీ జార్లు కానీ స్టోర్ చేసుకునే కంటైనర్లు కానీ శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత యూస్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.